దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కరువు దినాలలో దేవుడు మిమ్మల్ని పోషిస్తాడట. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనములో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఏమండి, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. వాటిని పోషిస్తున్నటువంటి దేవుడు మిమ్మల్ని పోషించడా? అవి విత్తవు, అవి కోయవు, కోసినటువంటి వాటిని కొట్లలో వాటిని దాచుకోవు. అలాంటి పక్షులని దేవుడు పోషిస్తున్నప్పుడు నువ్వు విత్తుతావు, విత్తిన దాన్ని నువ్వు కోసుకుంటావు, కోసిన దానిని నీ ఇంట్లో భద్రపరుచుకుంటావు కదా. వాటికంటే శ్రేష్టమైనటువంటి స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు కదా. మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నీవు అధైర్యపడుతూ ఉన్నావు? వాటికంటే బహుశ్రేష్ఠులట మీరు. దేవుని బిడ్డలారా, వాటిని విత్తని వాటినే పోషించిన దేవుడు విత్తిన నిన్ను పోషించలేడా? కరువులో నీవు భయపడకు, లేమిలో నీవు భయపడకు, ఇబ్బందిలో నీవు భయపడకు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి తిని, వారి వస్త్రములు పాతగిల్లిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. దేవుని బిడ్డలారా, అరణ్యములో ఇశ్రాయేలును నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ అరణ్యంలో వారికి ఏది కావాలని మొరపెట్టినా, వారికి ఏది కావాలని ఆశపడినా, వారికి ఏది కూడా తక్కువ చేయకుండా దేవుడు వారిని పోషించినప్పుడు నిన్ను పోషించడా? నీకు ఏదైనా తక్కువ చేస్తాడా? దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి, దేవుని వైపు మీ కన్నులు ఎత్తండి, దేవుని వైపు ఉదయకాల సమయంలో మీ చేతులు ఎత్తండి. దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా. ఇక్కడ 33వ కీర్తన 18వ వచనము నుండి మనం చదువుకున్నట్లయితే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అవును దేవుని బిడ్డలారా, అయ్యా నీ కృప కొరకు నేను కనిపెట్టుచున్నానయ్యా అని నువ్వు తగ్గించుకొని దీనుడుగా దేవుని యందు భయము భక్తి కలిగి నీ కన్నులు ఆయనను చూసినట్లయితే, నీ చేతులు ఆయన వైపు నువ్వు ఎత్తినట్లయితే, కరువులో మరణము రాకుండా నిన్ను సజీవ సంఖ్యలో ఉంచుతాడు దేవుడు. బిడ్డలారా, కరువు అనేది నీకు రాకుండా నిన్ను పోషిస్తాడు దేవుడు. దేవుని యందు భయము భక్తి కలిగి విశ్వాసముతో మీరు ఉండండి. అరణ్యములో ఇశ్రాయేలును పోషించిన దేవుడు, ఆకాశ పక్షులని పోషించిన దేవుడు ఈ మాసములో దేవుడు నిన్ను పోషించడా? ఎలాంటి వార్తకు జడియకు, ఎలాంటి మాటలకి భయపడకు. దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని వైపు చూడు. నా కన్నులు నీ వైపు ఉన్నవయ్యా, నా చేతులు నీ సహాయము కొరకు ఎదురు చూస్తున్నాయి అని చెప్పేసి అని నువ్వు దేవుని వైపు చూసినట్లయితే నీ దేవుడు నిన్ను ఖచ్చితంగా నీ కుటుంబాన్ని కూడా పోషిస్తాడు. అంతేకాదు, వాక్యం సెలవిస్తోంది. రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను పోషించుటకు అచ్చుటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఎంత అద్భుతం అండి! 3.5 సంవత్సరములు కరువు అక్కడ జరుగుతూ ఉంది. ఆ కరువులో దేవుడు అక్కడ ఒక విధవరాలికి ఆజ్ఞ ఇచ్చినాడు. అక్కడ ప్రవక్తని, దైవజనుని అక్కడికి పంపించినప్పుడు ఆ దైవజనుడు ఆ విధవరాలతో మాట్లాడినప్పుడు ఆమె రొట్టెను నీళ్ళను తీసుకొని వచ్చింది. ఎప్పుడైతే ఆ మాటకి విధేయత చూపించిందో ఆ 3.5 సంవత్సరములు దైవజనుడు, తన కుమారుడు, తాను అక్కడ సమృద్ధిగా ఉన్నారు. ఏది కూడా తక్కువ కాలేదు దేవుని బిడ్డలారా. పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. సమృద్ధిగా వాళ్ళు కరువులో పోషించబడ్డప్పుడు
నీవు దేవునికి భయభక్తులు కలిగి దేవుని మాటకు నువ్వు విధేయత చూపించి దైవజనుడి మాటకి నువ్వు విధేయత చూపించి నువ్వు లోబడినప్పుడు ఈ కరువులు వచ్చినా కూడా నిన్ను పోషించడా? ఎలాంటి ఇబ్బందులు వచ్చినా శ్రమలు వచ్చినా నిన్ను దేవుడు తప్పించడా? ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాడు, తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా క్రీస్తు యొక్క శరీరమునకు అవయవములై ఉన్నాము. కాబట్టి నీ దేవుడు సంఘమును, క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఆయన బిడ్డలము, ఆయన అవయవలము మనము. దేవుని బిడ్డలారా, ఆయన కనినటువంటి బిడ్డలము గనక ఆయన బిడ్డలకి కరువు రానియకుండా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, తన సంఘాన్ని కూడా పోషించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అటువంటి తృప్తికరమైనటువంటి ఆశీర్వాదముతో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.